అంచె దినాలు ఇవి ప్రారంభ దినాలు కాదు. ప్రారంభ దినాల కంటే అంచె దినాలలో బహువేగముగా దేవుడు కదలటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని కదిలించడం మనకు చేతగాల, దేవుడిని తీసుకురావటం చేతగాల, దేవుడు వచ్చి మన మధ్యలో ఉంటారంటే ఆయన తెచ్చుకోవటం మనకు చేతగాల. మనకు చేత అయిందంతా ఒకటే, నా మీద నీకు, నీ మీద నాకు చాడీలు, అసూయలు, దేశాలు, కలహాలు, మత్సరం. ఈరోజు రాత్రి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు ప్రభు నా దృష్టికి తీసుకొస్తే వాటన్నిటిని నేను రాసుకొని వేదిక మీదకి వచ్చేసాను. వాటిలో కొన్ని మాటలు చదువుతూ ఉంటాను, దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. భూమి మీద త్వరగా తీయాలి, చదవాలి. చాలా ముఖ్యమైన విషయాలు ఈ రోజు రాత్రి మీరు వినబోతున్నారు. భూమి మీద మీరు వేటిని బంధింతురు, అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. మొదటి మాట 18వ వచనంలో మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు మాటలు ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లా. అసలు అర్థం కాకే మనం తికమక అయిపోతున్నాం. అర్థం కాకే సిద్ధాంత భేదాలు వచ్చినాయి, అర్థం కాకే సంఘ భేదాలు వచ్చినాయి. అర్థం చేసుకుంటే ఏ భేదం ఉండదు. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. నీ భర్త నీకు అర్థమయ్యాడు అనుకో, మీ ఇద్దరి మధ్యలో గొడవలే లేవు. నీ భార్య ఎవరో నీకు అర్థమైతే మీ ఇద్దరి మధ్యలో గొడవలే లేవు. పిల్లల గురించి తల్లిదండ్రులు కూడా అర్థమైతే గొడవే లేదు. ఎప్పుడైతే అర్థం కాదో అప్పుడే భేదము స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా దేవుడు మన మధ్యలో భేదాలు పెట్టడానికి ఎప్పుడు కూడా ఇష్టపడ్డావు. దేవుడు మనల్ని సంధి చేయటానికి, సమాధానపరచడానికి, ఐక్యతగా ఉండటానికే దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకని అక్కడ అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు, బాగా అర్థం చేసుకోండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఏం చేయాలంట, నా నామమున, చదువునా మళ్ళీ ఒకసారి, భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును. అంటే ఇక్కడ మనం బంధిస్తే పరలోకమందు వాటిని బంధించేటటువంటి గొప్ప అధికారాన్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. భూమి మీద బంధించడానికి ఫస్ట్ దేవుడు కోరుకున్న ఒక చక్కటి ప్రణాళిక ఏందో తెలుసా? ఇద్దరు ముగ్గురు. అందరు చెప్పండి ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తే పరలోకమందు నేను వాటిని బంధిస్తాను అన్నాడు. అంటే అక్కడి నుంచి ఒక ఆర్డర్ జారీ అయితే భూమి మీద సమస్తం బంధించబడాల్సిందే. దానికి దేవుడు కోరుకుంది ఏంటంటే ఇద్దరు ముగ్గురు. కానీ సాతాను కోరేది ఏందో తెలుసా? ఆ ఇద్దరిని ఎట్ట విడదీయాలా, ఆ ముగ్గురులో ఎట్ట గొడవలో పెట్టాలా, ఆ సంఘాన్ని ఎలాగ గలిబిలి చేయాలా, ఆ ప్రార్థన చేసేవాళ్ళు, ఆ సేవ చేసేవాళ్ళు, ఆ కలిసి నడుస్తున్నారే వాళ్ళని ఎలా చీల్చాలనేది సాతానుని యొక్క స్ట్రాటజీ. అది సాతానుని యొక్క ఎత్తుగడ ఏదో, దేవుని ప్రణాళిక అదే. దేవుని ప్రణాళిక ఏదో నీకు అర్థమైతే సాతానుని చేతుల్లోనూ పడవు. సాతాను చేతుల్లో పడ్డావంటానికి నిదర్శనం చెబుతానండి. నీకు నీ సహోదరుడు అంటే గిట్టలా, నీకు నీ సంఘములో ఉన్న విశ్వాసం అంటే గిట్టలా, నీకు నీతో కలిసి తిరిగే వాళ్ళంటే గిట్టదు. నీవు కూర్చొని భోంచేసే దగ్గర కూడా ఒకరికి గిట్టదు. ఒకే చర్చి, ఒకే ప్రార్థన, ఒకే సంఘం, ఒకే సేవకుడు, కానీ అక్కడ గిట్టవు. భేదాలుంటాయి, కలహాలుంటాయి. ఎన్ని కలహాలుంటాయో, ఎన్ని భేదాలుంటాయో, అన్ని భేదాలను బట్టి దేవుని ప్రణాళిక ఆగుతుంది అని మీకు తెలుసా? అది గనక మీకు తెలిస్తే కలహానికి మనం దూరంగా ఉండాలి,
ఏకీభవించే ఐక్యతకు మనం చరిత్రలో ఇది జరగకుండా చేయటమే సాతానుని యొక్క ఎత్తుగడ. వాడికి దీని మీద బాగా పట్టుంది. ఎలాగా ఒక్కొక్కరిని విడదీయాలి, ఎలాగ గొడవలు పెట్టాలి, ఎలాగ కుటుంబాలను వేరు చేయాలి, సేవకులను వేరు చేయాలి. మీకు తెలుసా, ఒకే సహవాసంలో ఉంటారు, నాయకుడికి సేవకులకి పొంతనుండదు. బాగానే ఉంది నాన్న, మళ్ళీ తీసుకుంటా. నాయకత్వంలోనే ఉంటాం, నాయకునికి సేవకునికి పొంతనుండదు. ఒకే సహవాసం, సేవకునికి పొసగదు. ఒకే సంఘం, విశ్వాసికి పొసగదు. ఒకే పరిచర్య, ఒకే గ్రామం, చర్చికి పొసగదు. ఈరోజు రాత్రి నేను చెప్పే మాటలో కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళబోతున్నా. క్లుప్తంగానే ముగిస్తా, కొంచెం లోతుకు వెళ్దాం. మనం లోతుకు వెళ్ళబోయేటప్పుడు ఆనాడు జరిగిన దేవుని కార్యాలు ఈనాడు ఎందుకు జరగటం లేదో, ఎక్కడ ఫెయిల్ అయ్యామో కొంచెం మనం అర్థం చేసుకుందాం. దానిలో ప్రధానమైంది 2-3 ఏకీభవించి అన్నాడు. కనుక ఏకీభవించే విషయంలో ఎక్కడైతే భేదాభిప్రాయాలు వస్తున్నాయో ఆ భేదాభిప్రాయాలని సరిచేసుకోవటంలోనే ఆత్మీయత దాగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఇదిగో ఇక్కడ దేవుని సేవకులు ఉన్నారు. ఆ సేవకుడు నేను కలిసి చక్కగా ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, ఆ బ్రదర్ నాతో చెప్పాడు, బ్రదర్ మేము చర్చి కట్టుకోబోతున్నాం. ఆ చర్చి ఎలాంటిదో తెలుసా, పైన గ్యాలరీ ఉండాలి, చాలా పెద్ద హాల్ ఉండాలి, మొత్తం ఏసీ ఉండాలి, అది నా దర్శనం బ్రదరు, అలాంటి పెద్ద చర్చి కట్టాలనుకుంటున్నాను అని రేకుల షెడ్లో ఉన్నవాడు నాకు చెప్పాడు. అప్పుడు నేనేమనుకుంటాను తెలుసా, ఇదే గ్యాలరీ అను ఏసీ పెద్దది, చేద్దాం, ఏమైంది ప్రభు చేస్తాడు బ్రదరు, చేద్దాం. ఎందుకు చేయడు, వాక్యంలో ఉంది కదా, చేస్తానని చెప్పాడు కదా, చేద్దాం, ప్రార్థన చేద్దాం అని ఇద్దరం చేతులు పట్టుకున్నాం, మోకరించాం. ప్రభా నీ దాసుని కోరిక తీర్చు, నీ చిత్తం అయితే అన్నాను. కానీ అంత పెద్ద చర్చి ఆయనకు వస్తుందంటే నేను ఓర్చుకుంటానా? అంత పెద్ద చర్చి కడుతుంటే నేను ఊరుకుంటానా? అంత పెద్ద చర్చికి ప్లాన్ వేస్తే నేను ఊరుకుంటానా? పక్కకి వెళ్ళా. ఆయనకంట గ్యాలరీ అంట, ఏసీ అంట, పెద్ద చర్చి కావాలంట. మరే ప్రార్థన చేయించాడు నా చేత. చేద్దాం, ప్రభు చిత్తం అయితే జరిగిద్దాము అని విమర్శిస్తూ మాట్లాడానంటే, ఇప్పుడు చెప్పండి, నేను ఏకీపించినట్లా, ఇష్టపడ్డట్టేనా? సేమ్ చర్చిలో అదే ఆత్మ. మా అబ్బాయికి మంచి జాబ్ రావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, ప్రార్థన చేయండి అంటే విశ్వాసులు ఏమంటారు తెలుసా? వీళ్ళ అబ్బాయి కలెక్టర్ అవ్వాలంట, సాఫ్ట్వేర్ జాబ్ కావాలంట, వీళ్ళకి మంచి పిల్లలు దొరకాలంట. చేద్దాం, ఏమైందమ్మా కానీ చేద్దాం, ఏందంట ఆ కోరి చేతి తప్పే ఉంది. ప్రతి చోట ఈ స్పిరిట్ పనిచేస్తుంది. ఈరోజు నా సహోదరుడు ఒక మంచి చర్చి కడితే నేను ఓర్చుకోలేను, నా సహోదరుడి కుటుంబం దీవించబడితే నేను ఓర్చుకోలేను, నా ఇంటిలో ఒక విశ్వాసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఒక మంచి స్టేటస్లోకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి దీవెనలు సంపాదిస్తే నాకు కూడా ఓర్పు ఉండదేమో, నాకు కూడా అసూయ వస్తుందేమో. అంటే దీవించమంటున్నావు, ప్రార్థన చేయమంటున్నావు, ఏకీభవించాలని మనకు తెలుసు. కానీ ఎక్కడో తెలియని అరమరికలో ఒకటి ఉంది. ఏంటో తెలుసా అరమరిక? వాళ్ళు దీవించబడితే మరి నా పరిస్థితి ఏంటి? ఈ అసూయ. చెప్పండి, గుండె మీద చేసుకొని ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఏకీపించినట్ట, అసూయ పడ్డట? చెప్పాలి. అసూయ పడుతూ చేసిన ప్రార్థనలు ఫలిస్తాయా? రెండో మాట చెప్పేదా? అక్కడే కింద 19వ వచనంలో ఇంకో మాట ఏమన్నా తెలుసా? మీరు ఏకీభవించిన నామములో దేనిని అడిగినను, చెప్పాలా? మీరు ఏకీభవించిన నామములో దేనిని అడిగినాను అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనము ఏదైనా అడిగి సంపాదించుకునే హక్కుదారులము. ఇది మీకు తెలుసా?
నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళు, ఆర్ఐ దగ్గరికి వెళ్ళు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళు, కనీసం నిన్ను ఇంటి దగ్గరికి రానిస్తారా? గేట్ దగ్గర రానిస్తారా? ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అధికారి నిన్ను దగ్గరికి రానివ్వడు. పోమా పో 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 తర్వాత పో. ప్రభు అన్నాడు, రండి నా దగ్గరికి, మీకేది కావాలో నన్ను అడగండి, మీకేది ఇష్టమో నన్ను అడగండి అన్నాడు. అంటే దాని అర్థం తెలుసా? మనం ఏకీభవించి ఎప్పుడైతే అడుగుతూ వస్తామో దానిని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు చేతుల దేవుని స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, గట్టి హల్లెలూయా. రెండో విషయాన్ని చెబుతున్నాను, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారో వారి మధ్యలో నేను ఉందును. 3 విషయాలు చెప్పేశాను. 1, ఏకీభవించి అడిగితే దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నెంబర్ 2, ఏకీభవించిన చోట దేవుడు దిగి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నెంబర్ 3, ఏకీభవించే మనలో అసూయ భేదాభిప్రాయాలు లేకుండా ఉండునుగాక. ఈ 3 సంఘానికి అర్థమైతే సంఘము గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన సంఘముగా ఉండబోతుంది. ఇది అంచె దినాలు, ఇవి ప్రారంభ దినాలు కాదు. ప్రారంభ దినాల కంటే అంచె దినాలలో బహువేగముగా దేవుడు కదలటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని కదిలించడం మనకు చేతగాల, దేవుడిని తీసుకురావటం చేతగాల, దేవుడు వచ్చి మన మధ్యలో ఉంటానంటే ఆయన తెచ్చుకోవటం మనకు చేతగాల. మనకు చేత అయినంత ఒకటే, నా మీద నీకు, నీ మీద నాకు చాడీలు, అసూయలు, దేశాలు, కలహాలు, మచ్చరం. ఎవడు చెప్పాడండి పెట్టుకోమని సంఘంలో? ఎక్కడ చెప్పాడు ఇవన్నీ మనకే కాదు, ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు తో తిరిగినటువంటి 12 మందిలో కూడా ఉన్నాయి. 12 మందిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, ఈ 12 మందిలో ఉన్న ఈ భేదాభిప్రాయాలు మేడగది దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, మేడగది దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నాయా? మరి మేడగదిలో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ పేర్లు కొన్ని చెప్పండి నాకు. మేడగదిలో ఎవరెవరు ఉన్నారు? పొద్దున్నే చీకటగానే సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందే కొంతమంది స్త్రీలను తీసుకొని. ఎవరిని తీసుకొని చెప్పండి, ఎవరు తీసుకెళ్ళింది? స్త్రీలని తీసుకెళ్ళిందిగా. స్త్రీలను తీసుకెళ్దాం కూడా ఏడ కూర్చుంది? మేడగదిలో ఏడా? అట్లా కుర్చీ మీద కూర్చుందా? మేడగదిలో కుర్చీలు వేసారా? మరి ఏం వేశారు? పట్టాన్ని వేసారా? టీ ఇచ్చారా? టిఫిన్ పెట్టారా? నేను రాంగల్ బ్రదర్ అన్నాడు, యాపిలా, డ్రింకా, కాఫీ అన్నాడు. నాకేమవుతుంది బాబు, నీకు ఉందా? కొన్ని చోట్లకి వెళ్తే బ్రదర్ ఏసీ ఉంది, దాంట్లో రండి అంటారు. ఆ రోజుల్లో ఏముంది అండి వాళ్ళకి. స్త్రీలను తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఎవరిని తీసుకెళ్ళింది? తీసుకెళ్ళిందమ్మా? శిష్యులను తీసుకెళ్ళింది. ఎంతమంది శిష్యుల్ని తీసుకెళ్ళిందమ్మా? ఇప్పుడు నేను చదువుతున్నా, శిష్యులను కూడా తీసుకెళ్ళిందంటే సమాధి దగ్గరికి. ఆమె ఎవరో తెలుసా? తీసుకెళ్ళగలదు, ప్రోత్సహించగలదు. ఆమె కూడా అక్కడే కూర్చుంది. యేసును కన్నా మరి కూడా అక్కడే కూర్చుంది. యేసు శిష్యులు అక్కడే కూర్చున్నారు. ఆ మేడ గది కెపాసిటీ ఏంటో ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళి చూడండి. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ ఉంది అప్పర్ రూమ్, మేడగది. అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్న అతి పెద్ద కట్టడం అక్కడ ఉందంటే, ఆ రోజుల్లో కట్టిన కట్టడం ఎంత ఖరీదైన కట్టడమో. 120 మందిని పట్టే పెద్ద హాలు అక్కడ కట్టిందంటే ఆమె, మరియా, ఆమె కూడా అక్కడే కూర్చుంది. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఇదే మా ఇల్లు, ఇది బెడ్రూమ్, ఇది హాలు, ఇది పెద్ద అబ్బాయిది, ఇది చిన్న అబ్బాయిది, ఇది ఎవరైనా వస్తే తినటానికి, ఇది చేతులు కడుక్కోవటానికి. నీ మొహం అనుకోదా? మరి ఆమె కట్టింది హాల్ దేనికోసం కట్టింది? నాకు తెలియగలుగుతా ఎందుకు కట్టిందా, ఆ హాల్ ఎందుకు కట్టింది? ఊరకు ప్లాన్ చేద్దాం, ఊరకు అనుకుందాం, అంత పెద్ద హాల్ ఎందుకు కట్టింది? నేను కూడా దాదాపుగా ఒక 50 మంది కూర్చునే పెద్ద హాల్ ఉంది మాకు, మా ఇంట్లో పైన పెద్ద హాల్ ఉంది. ఏం పాస్టర్ ఇంత పెద్ద హాల్ అని నాకు ప్లాన్ ఉంది. ఎందుకు కట్టాను అందుకు కట్టా.
మరి ఆ రోజుల్లో 2026 సంవత్సరాల క్రితం మరి ఇంటిలో అంత పెద్ద హాల్ ఉందంటే ఎందుకు కట్టినట్టు? కట్టడానికి దేవుడిచ్చిన ఆలోచన ఏమై ఉంటుంది? నువ్వు కట్టవమ్మ తల్లే, అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరో వస్తారు, అక్కడ జరగాల్సినది జరిగింది, దానికి పెట్టాల్సిన పెట్టుబడి పెట్టుకో. ఆ తర్వాత 2026 సంవత్సరాల తర్వాత కూడా ఆ మేడగది, ఆ ఇల్లు పడకుండా నేను చూసుకుంటా. అది నా సాక్షపు గుడారముగా ఉండబోతుంది. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరూ సామాన్య మనుషుల్లాగా కూర్చొని 10 రోజులు బిక్కుమంట ప్రార్థన చేస్తే 10 రోజుల ప్రార్థన తర్వాత వాళ్ళలోకి వచ్చినటువంటిది ఏక మనసు. ఒక్క ఏక మనసులోనే ఏం జరిగిందో తెలుసా? భేదము లేకుండా వాడబడినటువంటి 120 మంది తమ భాషలతో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ భాషలు విన్న వాళ్ళందరూ మా భాషలో మాట్లాడుతున్నారు. ఇది మనకు అర్థమవుతుందని ఆ మాటల చేత పొడవబడి పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేయాలి అంటే పేతురు చెప్పాడు, మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకోండి అన్నాడు. వెంటనే 3000 మంది సంఘంలోనికి చేర్చబడితే ఆ 3000 మందిలో తెలుగు మాట్లాడిన వాళ్ళు, జస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు మాట్లాడిన వాళ్ళు, మరి నువ్వు తెలుగు అనేది తమిళమా? ఓకే. ఆ మేడగదిలో తెలుగులో భాష మాట్లాడింది నేనే. తమిళ మేడగదిలో తమిళం మాట్లాడింది నేనే. మనిద్దరం ఇక మనం కూడా భోజనానికి వెళ్ళినా మా ఇద్దరమే, బాత్రూమ్కి వెళ్ళినా మేము ఇద్దరమే, బయటికి వెళ్ళినా మేమిద్దరమే. ఇంకొకటి గెట్టడం మళ్ళీ మాకు నిజం. మళ్ళీ తెలుగు కూడా రాకూడదు, హిందీ కూడా రాకూడదు, మరాఠీ కూడా రాకూడదు, ఉర్దూ కూడా రాకూడదు, ముస్లిం రాకూడదు, రెడ్డి రాకూడదు, కమ్మ రాకూడదు, మాల రాకూడదు, మాదిగ రాకూడదు, చెంచులోడు కూడా రాకూడదు, యానాదోడు ఎనికలోడు రాకూడదు. కానీ పైకి మనం భోజనానికి రమ్మండి, వెళ్దాం బ్రదర్ అండి. ఆ రోజు నేనే బ్రదర్ భాషలో మాట్లాడింది బాగా అర్థమైంది. ఆ రోజు నా మాట విన్నాక నువ్వు మారుమూసి పొందే కదా. కానీ పేతురు బాప్తిస్మం ఇచ్చాడు, కానీ నేను చెబితేనే నువ్వు మారావు తెలుసా. పెట్టుకున్నారా ఆ భేదాలు పెట్టుకున్నారు వాళ్ళు? చెప్పండమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏందో చేసినట్టు, ఏందో ఇచ్చినట్టు. ఆయనకి బాప్తిస్మం ఇచ్చింది నేనే. ఆయనకి బాప్తిస్మం ఇచ్చింది నా దగ్గర నుంచే వెళ్ళాడు. బలంగా వాడపడతాను, నేనే బాప్తిస్మం ఇచ్చాను. ఏంది నువ్వు ఇచ్చేది బాప్తిస్మం? ఏంది నువ్వు పంపేది? నువ్వు పంపితేనే సేవ జరుగుతుందా? దేవుడు పంపితే సేవ జరుగుతుందా? ఇది దేవుని బాధ్యత, దేవుని కర్తవ్యమా, లేకపోతే నీది నాదా? 2000 సంవత్సరాలు గడిచిన భేదంగానే పెట్టుకొని జరుగుతున్న సేవా పరిచర్యలు, ప్రార్థన పరిచర్యలు, సంఘ కార్యక్రమాల్లో దేవుడు లేడు. దేవుడే ఉంటే ఒక్క చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య 10 రోజుల్లోనే వచ్చింది. ఆ సమస్య పేతురికి, యోహానికి, యాకోబుకి అర్థమైంది. అయ్యా దేవుడు 12 మందిని ఎన్నుకున్నాడు కదా. ఆ 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన ప్లేస్లోకి ఎవరిని చేర్చుకుందాం? యాకోబా, యోహానా, పేతురు, ఎవరిని చేర్చుకుందాం? మరే మావాడు మొన్నే దేవుడు సమర్పించుకున్నాడు. ఆ 12 మందిలో మా వాడిని బెటరదా అని అంతమంది ముందుకు వచ్చేవాళ్ళు. ఎక్కడ దాకా ఎందుకు? మమ్మల్ని అందరం తీసుకొని లోపల భోజనాలు పెడుతున్నారు. పాస్టర్ గారు ఒక సీటు ఖాళీగా ఉంది, వస్తారా అన్నారు అనుకో. ఒక సీటు కోసం ఎంతమంది వస్తారు తెలుసు లోపలికి? ఏం పెడతాడు, ఏం తింటాం, ఏం వడ్డిస్తాడు, దానికి కూడా నేను వస్తున్నాను బ్రదర్. అరే ఆఫ్టర్ భోజనానికి అట్ట పరిగెత్తుతున్నావు, డబ్బు కోసం పరిగెత్తుతున్నావు. అపోస్తలత్వం అనే పెద్ద కార్యాచరణకు నో రికమెండేషన్స్. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని రికమెండ్ చేయలా. వెంటనే ప్రార్థనలో ప్రభు వాళ్ళకు ఒక ఆలోచన ఇచ్చాడు. చీట్లు వేద్దాం అనుకున్నారు. 2 పేర్లు చీట్లు వేశారు. ఒక పేరు చీటీలో వచ్చింది. ఆ పేరును 120 మంది అంగీకరించారు. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎంతమంది అంగీకరించారు చెప్పండి?
త్వరగా చెప్పాలా. ఈరోజు మన సంఘాల్లో, మన కార్యక్రమాల్లో ఎవరి పేరన్నా ముందు చెబితే మిగతా వాళ్ళు ఏమంటారో తెలుసా? మా అబ్బాయి నచ్చలేదు మీకు, ఆయన పాస్టర్ గారు అమ్మంటే ఎప్పుడు తిరిగేది మా అబ్బాయిగా, అమ్మాయికి పెట్టమంటే వచ్చేది వాడే, డ్రమ్ము కొట్టమన్నప్పుడు వాడే, బండి మీద వాడే, పలహారం మంచేది వాడే. మా అబ్బాయి పేరు తీసేసింది ఎవరు? అసలు మా అబ్బాయి పేరు తీసేసింది ఎవరు? మరే పాస్టర్ గారికి మనం అంటే గిడతలేదు, కానీ ఇదెవరయ్యా? రామాయపురం వద్దు కానీ మనం అమ్మాయిపురం రామాయపురం వద్దు కానీ అమ్మాయిపురం వెళ్దాం పద. ఎందుకంటే ఆయనకి మా అబ్బాయి చేసినంత పాస్టర్, అసలు ఆ పాస్టర్ గారికి ఎవరు చేశారా? మా అబ్బాయి పేరు ఏమైపోయింది మా అబ్బాయి పేరు? అసలు తిప్పి చూస్తే 25 మంది 30 మంది ఉంటారు సంఘంలో, 50 మంది ఉండరు. 50 మంది సంఘంలోనే ఇంత భేదం ఉన్నప్పుడు 120 మంది కూడుకున్న చోట ఎంత భేదం రావాలి? భేదానికి తావులేని ప్రార్థన వేదిక మేడగది. చేత దేవ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎంత సింపుల్గా సమస్యని కొట్టేశారండి వాళ్ళు. దాని గురించి ఇక నో రికమెండేషన్, నో మాటలు, నో డిస్కషన్ ఏం లేదండి. అక్కడ అయిపోయింది. ఆ పేరు వచ్చేసాడు, ఆ వ్యక్తిని చేర్చుకున్నారు, మళ్ళీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. బలమైన గాలి, బలమైన గాలి. నేను నిన్న ఇక్కడ మా వాడు ఇక్కడే కూర్చుంటే నేను ఫోన్ చేశా. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇసుకపల్లి నుంచి సుధాకర్ గారు వచ్చి వాక్యాన్ని అలా స్టార్ట్ చేశాడు. పెద్దగా వచ్చి తాడి చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కడెక్కడ పడిపోయినాయి. పెద్ద పెద్ద రైస్ మిల్లు మీద ఉన్నటువంటి రేకులు కూడా అలా ఎగిరి వెళ్ళిపోతున్నాయి. భయంతో పరిగెత్తారు జనాలు, ఎటు పరిగెత్తేశారు. నేను పడుకున్నాను. ఒక గాలి ప్రజలను భయపెట్టించినప్పుడు మేడగదిలోనికి వచ్చిన గాలి ఏదో తెలుసా? బలమైన గాలి వంటి శబ్దము. ప్రజలు పరిగెత్తలేదే, ప్రజలు గలిబీలు అవ్వలేదే. ఆ శబ్దం విని, ఆ గాలి శబ్దం చూశారు, అగ్ని నాలుకలు చూశారు. అలాగే 10 రోజుల తర్వాత అలాగే కూర్చున్నారంటే దానికి కారణం చెబుతున్నాను. 120 మందిని కట్టేసిన ఏక మనసు ఈ రోజుల్లో ఉంటే, ఆ రోజుల్లో జరిగిన కార్యాలు ఈ రోజుల్లో చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అర్థమైతే చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్పండి. చెప్పాల గట్టి హల్లెలూయా, చెప్పాల గట్టి హల్లెలూయా. నన్ను క్షమించండి, కొంచెం లోతుకు వెళ్తున్నాను వాక్యంలో. మిమ్మల్ని ఏదో ఒక మాట అనిపోతానికి నేను రాలా, మిమ్మల్ని ఒక మాటలోనికి పైకి లేపటానికి వచ్చాను నేను ఈ రాత్రి. అదేందో తెలుసా? సంఘానికి ఏక మనసు కావాలి. ఈరోజు సేవలో ఏక మనసు కావాలి, పరిచర్యలో ఏక మనసు కావాలి. అది ఏ నాయకుడు ఇవ్వడు, ఏ సంస్థ ఇవ్వదు, ఏ తల్లిదండ్రులు ఎవరు, ఏ అభిషక్తులు ఎవరు. నీలో అభిషేకం ఉంటే అది వచ్చేస్తుంది. హల్లెలూయా, చెప్పాలి గట్టి హల్లెలూయా. మనం తీసుకెళ్ళి కూర్చోబెడితే వస్తుందా? రాదు. కట్టేసినా రాదు. నీలో పరిశుద్ధాత్ముడు ఆ పని జరిగించునుగాక. భేదము లేదండి. ఎవరిని ఏ దేశం పంపిస్తున్నా ఆ దేశానికి అవలీలగా వెళ్ళిపోయారు. అలాగ వచ్చిన వాడే తోమా అనే శిష్యుడు భారతదేశానికి. నా సేవ పరిచర్యలో ఇంచుమించుగా 27 సంవత్సరాలు దాటిపోయినాయి. నేను ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాలకే తిరిగా. ఇలా వచ్చినప్పుడు యేసు ప్రభు సంచరించినటువంటి ఆ పరిస్థితులని నాకు గుర్తు. ఆ ధోనిలు చూసి రాట కారు అటు తీసుకెళ్ళిపోయా. చూసేద్దాం పదని. ధోనిలు, వలలు, మనుషులు. అంటే మన ప్రభు, మన శిష్యులు కూడా ఇట్టగా ఉండి ఉంటాడు. బాబు అక్కడ వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారండి? అక్కడ వాళ్ళు ఈరోజు ప్రపంచానికి తెలిసి వచ్చింది. సెయింట్ మార్క్, సెయింట్ జాన్, సెయింట్ మత్తయ్య, ఇలాగ ప్రతి ఒక్కరి పేర్లు సెయింట్ 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 అని చర్చీల మీద రాస్తుంటే ఎవరు వీళ్ళు? ఎవరి మత్తయ్య, ఎవరి లోక, ఎవరి పేతురు, ఎవరి యోహాను? యేసు శిష్యులలో 2026 సంవత్సరాలు వచ్చినా పేర్లు మాయలేదే, చరిత్ర మాయలేదే. చరిత్ర అలాగే ఉండిపోయిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు చేపలు పట్టే వాళ్ళే కావచ్చు, వాళ్ళు జాలర్లే కావచ్చు, వాళ్ళకు చదువు లేకపోవచ్చు. ప్రపంచాన్ని షేక్ చేసిన పరిచర్య ధర్మం స్టార్టింగ్లో ఉంది అన్న వాళ్ళు చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలాంటి పరిస్థితులను ఇప్పుడు ప్రపంచం చూడటానికి సిద్ధంగా ఉంది. అలాంటిది మనం చూపించగలిగితే మీకు గుర్తుగా ఒక మాట చెబుతా. కే పాల్ పిచ్చోడు అన్నావు, నిజమే పిచ్చోడే. ఎర్రోడు అన్నావు, నిజమే ఎర్రోడే.
నిజమే, పిచ్చోడే ఎర్రోడే వెళ్ళాడు, యుద్ధాలు జరుగుతున్న దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చాడు, దేశాలు తిరుగుతున్నాడు. నాకు అప్పచెప్పండి రా అన్నాడు. ఒక్కడు తిరుగుతున్నాడు పిచ్చోళ్ళలాగా. నాకు అప్పచెప్పండి రా, భారతదేశాన్ని కరువు లేకుండా చేస్తా, విద్య ఇస్తాను, హాస్పిటల్స్ ఇస్తాను, అందరికీ నేను రికమెండ్ చేస్తాను, ఏది కావాలో ఇస్తాను, నాకు అప్పచెప్పండి అంటున్నాడంటే ఎంత గట్స్ ఉన్నాయండి కేపాల్కి. ఎవరి కేపాల్ పెళ్ళై తర్వాత 3వ రాత్రి ప్లాట్ఫామ్ మీద పనుకొని 2 అట్టికాయలు తిని డబ్బులు లేక 2 అట్టికాయలు పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి ఆ 2 అట్టికాయలు తిన్నవాడు అమెరికాలో చచ్చిపోయిన వాడిని లేపాడు. ఈరోజు ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను కేపాల్ పార్టీ కాదు, కేపాల్ అభిమాని అంతకంటే కాదు. కాకపోతే ఒక మాట చెబుతా, కేపాల్ వెనకున్న దేవుని పార్టీ నేను. చేత దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, బెగ్గరే చెప్పండి గట్టిగా, బెగ్గరే చెప్పండి గట్టిగా. హేరోదు తత్తరపోయాడు, పిలాతు తత్తరపోయాడు, గలిబిలైపోయారు. పేతురును తీసుకొని వెళ్ళి చెరసాల్లో పెట్టి అంతకుముందు యాకోబు తల చిరచ్ఛేదం చేస్తే మరుసటి రోజు పేతురుని తీసుకెళ్ళి చంపాలి. సంఘము రికమెండేషన్ కోసం తిరగట్లేదు, సంఘము లాయర్ల చుట్టూ తిరగలేదు, సంఘము ఎక్కడికి వెళ్ళి ఎవడు కాళ్ళు పట్టుకోలేదు. సంఘము చేయాల్సిన పని సంఘం చేసింది. ఈరోజు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, మనకు ఒక లాయర్ కావాలా? ఎవరు కావాలంటే మనకి అంటే నేను లాయర్లకు వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఒక మాట చెబుతా, ముందు మనకు లాయర్ కావాలా, ముందు మనకు దేవుడు కావాలా? ముందు మనకు హైకోర్టులో పిటిషన్ వేసేవాడు కావాలా, ముందు మనకు ప్రార్థన వేదిక కావాలా? ముందు మనకంటూ ఒకడు నడిచేటటువంటి వాడు కావాలా, ముందు మనకు ప్రార్థనా సన్నిధి కావాలా? ప్రార్థనా సన్నిధి కావాలన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజుల్లో సంఘము చేసింది ప్రార్థనే. సంఘం ప్రార్థన చేస్తుంటే పేతురు ఏం చేస్తున్నాడు? ఆయన అంత నెమ్మది ఆయనకి ఎందుకు వచ్చింది? ఇవాళ చెమటలు కాదని ఒక్కొక్కడికి సేవ చేద్దామంటే చెమటే, ఆడికెళ్ళి గట్టిగా ఏమైనా చదువుదామంటే చెమటే. ఇదే మైకులో ఇదే వేదికల మీద ఏదైనా మాట్లాడగలిగినటువంటి శక్తి ఈరోజు మనకు లేదు అంటే దాని అర్థమైందో తెలుసా? మన వెనక ప్రార్థించే సంఘము లేదు. సంఘాన్ని కట్టగలిగాం కానీ ప్రార్థించే సంఘాలు మన దగ్గర లేవు. నేను చెప్పగలను గట్టిగా, నీ మాట విని రాత్రంతా ప్రార్థనలో కూర్చునే సంఘం ఎక్కడుందో నాకు చూపించండి ఒకసారి. ఒక పాస్టర్ గారు మాట విని, అమ్మా ఈరోజు ఆన్లైన్ ప్రార్థన పెట్టుకుందాం, అందరు రండి అంటే అందరు వస్తారా? చెప్పండివా, అదే వస్తారా రారా? ఆ మాట గట్టిగా చెప్పొచ్చుగా, వస్తారా రారా? చూసారా, వాళ్ళే చెప్పారండి. మన మన ప్రశ్నలకు వాళ్ళే సమాధానం, రారు. మరి వచ్చేది ఎవరు? వాళ్ళే కదా, అందుకు మరి వాళ్ళే రావాలి కదా. వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు నీకు? అంతే. వాళ్ళు రానప్పుడు నువ్వు మైకి తీసుకుని ఎట్ట చెబుతా? వాళ్ళు రానప్పుడు వాళ్ళ సంఘం పక్షాన్ని నువ్వు చెరసాల్లో కట్టెళ్తా? వాళ్ళు రానప్పుడు మనం ప్రాణాలు ఎట్టిస్తాం. సంఘము పక్షాన ప్రార్థించే గుంపు ఉంటే సంఘ కాపరి ఏదైనా చేస్తాడు. ప్రవీణ్ పగడాలు చేశాడు, మనం కూడా ఎందుకు చేయం? చేస్తామో చేయమా? ఈ మధ్య సినిమా యాక్టర్ ఒకటి చేశాడు, యాక్టర్ కాబట్టి యాక్టర్ కానీ చేశాడు. యాక్టర్లు అంతే, శావకుడు కాదుగా. శావకుడు అయితే శావకుడులా కానీ ఉండేవాడు, యాక్టర్ కాబట్టి యాక్టర్ కానీ చేశాడు. నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఏ యాక్టింగ్ చేయాల్సిన పనిలే. నీతో సంఘము నడిచిన రోజు, మనందరి సంఘాలు మనతో నడుస్తూ ఉంటే అప్పుడు చెప్పండి ఎంత పెద్ద కాంగ్రిగేషన్ ఉంటుంది భారతదేశంలో. ఎంత పెద్దది ఉంటుంది చెప్పండి. చెప్పాలి గట్టి హల్లెలూయా, చెప్పాలి గట్టి హల్లెలూయా. నా సంఘాన్ని నేను తీసుకొస్తా, రండి ఓ పెద్ద గ్రౌండ్లో ప్రార్థన చేద్దామని. ఈ బ్రదర్ ఒక సంఘాన్ని తీసుకురావాలి, ఆ బ్రదర్ అట్లా అందరు సంఘాలు అక్కడ తీసుకొస్తే మరి ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏదో తెలుసా? అక్కడ వాక్యం చెప్పేది ఎవరు? అక్కడ నడిపించేది ఎవరు? అక్కడ పాటలు పాడేది ఎవరు? ఆనంద్ కుమార్ మాకేమైనా ఇస్తావు వాక్యాన్ని కాడా? నువ్వు కాదు, వేరే వాళ్ళకి ఇస్తున్నా. వేరే వాళ్ళ సరే వస్తావులే అని వచ్చి బైబిల్ తీసుకొని మోకరించడు ఏమంటాడు? రోడ్డు మీద ఉంటాడు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మన అయ్యగారిని పిలవలేదు కదా, మన అయ్యగారికి అక్కడ ఏం లేదుగా,
మరి మనమైనా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నేను అంటున్నాను, మన అయ్యగారికి కావాలా లేకపోతే మన దేవుడిని తెచ్చుకోవాలా? ఎవరిని తెచ్చుకుందాం? మనం దేవుణ్ణి తెచ్చుకోకపోతే భారతదేశం ఏమైపోయింది? ఎట్టగా ఉంటుంది. దేశములోనికి దేవుడు కావాలి అన్నప్పుడు దేశములో ప్రార్థన వేదిక ఐక్యతతో ఉండునుగాక. సేమ్ నేను చెప్పిందే ఆఫ్రికా దేశంలో వచ్చింది. అది బెస్ట్ రివైవల్ డే. అది ఒక్క ఎయిడ్స్ రోగం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఫుట్బాల్ గ్రౌండ్లో, చాలా పెద్ద గ్రౌండ్, అది గ్రౌండ్ నిండా ఆఫ్రికన్సే ఏడుస్తున్నారు, ప్రభు ఈ HIV ఈ ఎయిడ్స్ ని మా దేశం నుంచి పంపయ్యా. లాస్ ఏంజల్స్ లో మన అగ్ని ప్రళయం వచ్చేసింది. అందరు వీధుల్లో కూర్చున్నారు. పెద్ద పెద్ద ధనికులు, సినిమా యాక్టర్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. అంటే ఒత్తిడి వస్తే ప్రార్థన చేస్తావా? ఒత్తిడి రాకపోతే నువ్వు చేయవా? అందుకేనేమో ఒత్తిడి తీసుకురావటానికే మోడీ ఆడ ఉండదు. ఇప్పుడు ఈ 5 కాదు, ఇంకొక 5 సంవత్సరాలు ఆయన ఉంటాడు కూడా. నేనైతే అదే ప్రార్థన చేస్తా, ప్రభు ఇంకొక 5 సంవత్సరాలు ఉంచయ్యా, ఇంకో 10 మందిని 20 మందిని అట్ట జరిగితే మాలోకి ఐక్యత వచ్చునగాక. ఇదేంటి పాస్టర్ గారు అట్ట కోరుకుంటా? చండాలంగా నువ్వు అట్ట కోరుకోవచ్చు. అసలు పాస్టర్ గారు అట్ట అనొచ్చు అంటే, అమ్మే పాస్టర్ గారు అట్ట చెప్పేది అయ్యో ఆగిపోవును కాకనాలి, కానీ ఏంది కోసేసేయి తీసేసి అంటున్నాడు. ఏంది? నా బాధ ఏంటంటే మనందరం కలవాలంటే 10 మందిని తీసేయాలి, లేకపోతే రాదేమో ఐక్యత. నేను చెప్పేది ఒక మాట, అక్కడ దాకా ఎందుకండి, మనం కలిసి నడుద్దాం అనండి. ఒక గట్టిగా మాట్లాడండి. మనం కలిసి, మళ్ళీ చెప్పండి, మనం కలిసి నడుద్దాం. మళ్ళీ చెప్పండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం అనండి గట్టిగా. మనం కలిసి కూర్చుందాం అనండి గట్టిగా. మనం కలిసి ఉపవాసం ఉందాం అనండి గట్టిగా. మనం ఉంటే, అదే మత్తయి సువార్తలో మనం చదివింది, మనము చేయగలిగితే నేను మీ మధ్యలోనికి వస్తాను. అర్థమైతే చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో కొంచెం భయం వచ్చింది. భయపడ్డప్పుడు అందరూ ఒక చోట కూర్చొని బిగ్గరగా ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థనలో వాళ్ళు కూడి ఉన్న చోటు కంపించను. అందరూ అర్థం చేసుకోండి, వాళ్ళు కూడి ఉన్న చోటు. ఇదేంటండి, మనం ప్రార్థన చేస్తే చోటు ఎందుకు కంపించిందంటే దేవుడు దిగి వచ్చాడు కనుక. దేశము దేవుని కోసం చూస్తుంది అన్నవాళ్ళు కుడి చేయెత్తి దేవుని స్తోత్రాలు చదువుదాం గట్టిగా. మళ్ళీ చెప్పండి, దేవుని కోసం దేశం చూస్తుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనము కూడి వస్తే భూకంపము కలుగును గాక. ఒక్క తుఫాను వస్తే, ఒక్క మెరుపు వస్తే, నేను ఈ మధ్య వచ్చాను కొన్ని రీల్స్ చూశాను, అలాగ మెరుపు వచ్చింది. ఆ మెరుపు చెట్టు దగ్గరికి వచ్చింది, పచ్చని చెట్టు, తడిసిపోయిన చెట్టు, పైనుండి కిందకి సర కాల్చుకుంటూ వెళ్ళిపోయింది సెకండ్స్లో. అంటే అర్థం తెలుసా, ఒక మెరుపులో ఉన్న శక్తి దేవుని దగ్గర ఉన్న శక్తి, ఒక పిడుగులో ఉన్న శక్తి దేవుని దగ్గర ఉంది. ఒక గాలి వేగముతోనే ఎర్ర సముద్రం ఏమైపోయింది చెప్పండి, తొందరగా పాయలైపోయింది. గాలి వేగం సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మోషేతో ఉన్న దేవుడు మనతో ఉండును గాక. హల్లెలూయా. అందరికి తెలిసిన పాట, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. ఎవరికంటే శ్రేష్ఠుడు చెప్పండి? మోషే కంటే శ్రేష్ఠుడు ఆయన్ని తీసుకొచ్చేదే అంత్యకాల ప్రణాళిక. బ్రదర్ గుర్తుపెట్టుకో, ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మనందరము ఉందముగాక. ఆ తర్వాత చూసుకోండి ఏం జరిగిద్దో. నేను ఇందాక చెప్పే కదా, ₹1,00,000 చర్చి కట్టా, నాకు కావాల్సిన ₹1,00,000 ఎక్విజ్మెంట్ నాకు అన్నీ వచ్చేసాడు దేవుడు. అంటే అర్థమైందో తెలుసా, ఎంత కన్నీటి ప్రార్థన జరిగిందో నా వెనక మీకు తెలుసా. ఒక ఫారినర్ లేడు, ఒక దొరగారు లేడు, ఒక ఇచ్చేటటువంటి వాడు లేడు. 5 విశ్వాసులతో ప్రారంభించిన నేను సంఘాలు కట్టుకొని సంఘ విశ్వాసులు ఇచ్చిన ఆశీర్వాదాలతో నేను ఇవన్నీ చేయగలిగానంటే దాని అర్థమైందో తెలుసా, దేవుడు నాకు ఇస్తే అందరికి ఇస్తాడా ఇవ్వడా? ఇచ్చేది ఎప్పుడో తెలుసా, ఆయన దిగి వచ్చినప్పుడే. చివరిగా ఇంకొక మాట చెప్పేస్తా, చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం. ఇది చాలా అవసరమైనటువంటి మాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం.
కొంచెం మైక్లో చదువు సిస్టర్, మైక్లో చదువు. అంత్యకాయలో ఉన్న అంతియోకియలో ఉన్న సంఘములో బర్నబా నిగేరనబడిన సిమెయోను, కురేనీయుడైన లూసియా, శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. అంతియోకియాలో ఎవరెవరు ఉన్నారు? ప్రవక్తలు, బోధకులు, పెద్ద పెద్ద అధికారుల చేత పెంచబడినటువంటి సౌలు, అందరూ అక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ తారతమ్యాలు ఉన్నాయా, భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఏమి లేవు. ఇప్పుడు చదివినటువంటి మాటల్లో అందరూ టాప్ మోస్ట్ వాళ్ళందరూ అక్కడ ఉండిరి. ఎక్కడ? అంతియోకియాలో ఉన్న సంఘములో. ఆ కూర్చు చదువమ్మా. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరిని ఈ రోజు ఉపవాస ప్రార్థన పెట్టాను, పాస్టర్ గారు మీరు కూడా వస్తారా అన్నావు అనుకో, మా చర్చలు కూడా ఉపవాస ప్రార్థన బ్రదరు, మరి మేము మా చర్చలు కూడా పెట్టుకున్నాం. నేను అంటాను, వాళ్ళకు కూడా చర్చలు ఉండే ఉంటాయి. వాళ్ళ బాధ్యత కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళకి చాలా 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 ఉన్నాయి. అయినా వాళ్ళు ఒక చోట కూడగలిగారు. నేను అంటున్నాను, సమస్య వచ్చినప్పుడు రామాయపట్నంలో ఎట్ట కూర్చున్నారో అలాగ కూర్చోటానికి మీరు సిద్ధంగా ఉంటే 2026లోనే పట్టణాలని, గ్రామాలను దేవుడు కదిలించునుగాక. చెప్పాల గట్టి హల్లెలూయా. ఇది మనది కాదు, నాది కాదు, నీది కాదు, ఇది దేవునిది అని అనుకున్నప్పుడు బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అధికారుల దగ్గర పెంచబడిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక చోట కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈరోజు ఆనంద్ బ్రదర్ మీరు మీటింగ్స్ పెట్టారు, ఉపవాస కుడికలు పెట్టారు నాన్న. అయ్యా 27 నుంచి ఇవి కూడా ఫాస్టింగ్ పీరియడ్ పెట్టపోయారా? ఏంది నవ్వుతా? ఎవరు వస్తారా? అదేగా నీ బాధ. నువ్వు వస్తావా, నేను వస్తానా? అదే మీ చర్చలో ఉపవాసకుడికి నేను ఎందుకు వస్తానా? అందుకని నువ్వేం చేసావు తెలుసా, అది అంతా తాపేసి ఇది స్టార్ట్ చేసావు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? పొయ్యలు, బిర్యానీలు, చికెన్లు, వంటలు జరుగుతున్నాయి. ఇదంటే బాగుంటుంది. అదేం బాగుంటుంది? ఏది? అది బాగదు. మరి అక్కడ ఎవరెవరు ఉన్నారు? మరి ప్రారంభ దినాల్లో వీళ్ళందరూ ఉండగలిగారంటే ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఉండలేకపోవటమే మన బలహీనత. బలహీనులు ఇప్పుడు ఉన్నారని తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రికలు అంటాడు, మీ బలహీనత ఎరిగి ఆయన మనలోనికి వచ్చి మన చేత ప్రార్థన చేయ నేర్పుతున్నాడంట. ఆ ప్రార్థన కూడా ఇక నువ్వు తెలుగులో చేస్తే, ప్రభా రేకులు మాడిపోతున్నాయి అయ్యా, కింద కూర్చుంటే చెమటలకు ఆరిపోతున్నాయి అయ్యా, నాకు స్లాబ్ వేసుకోవడానికి సహాయం చేయవా అంటావేమోనని నీకు తెలుగులో ప్రార్థన చేయకుండా మూలుకులు ప్రార్థన పెట్టాడంట. ఎందుకో తెలుసా? మూలుకుల ప్రార్థనలో స్లాప్ ఉండదు, మూలుకుల ప్రార్థనలో ఏసీ ఉండదు. మూలుకుల ప్రార్థనలో ఏముంటుంది? నా రామాయ పట్టణాన్ని కదిలించు నాయనా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా సేవ ప్రారంభంలో నేను చేసిన ఇదే మూలుగుల ప్రార్థన మా పట్టణాన్ని కదిలించిన ప్రార్థనగా ఆ రోజుల్లో నేను చూడగలిగాను. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడ సంఘము మూలుగుతుందో, ఎక్కడ సంఘం అంగలారుస్తుందో, ఎక్కడ సంఘము కన్నీరు గారుస్తుందో అక్కడికి ప్రభువు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరెవరి మీద చేతులు పెట్టమన్నాడో వారి మీద చేతులు పెడితే ఈరోజు బైబిల్లో సగము పత్రికలు, సగము పేజీలు ఆ పౌలు రాసినయే మనం చదువుకొని పెళ్లికైనా, చావుకైనా, గృహ ప్రవేశానికైనా, కార్యక్రమాలకైనా అదే పత్రికలు మనకు దిక్కైనాయి. ఆ మాటలే, ఆ వాక్యాలే మనకు దిక్కు. ఎవరో ఆ రోజు పంపబడినటువంటి ఉపవాస వేదిక, మన ఉపవాస ప్రార్థనలో నుంచి, మన సంఘములో నుంచి ఒక అభిషక్తుడు లేస్తే నేను చెప్తున్నా, రామాయ పట్టణం నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకునే సేవకులు లేచుదురుగాక.
కుడి చెప్పాక దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫలానా ఆనంద గారి సంఘంలో వచ్చి నేను వచ్చా. ఏంటంటే ఈరోజు యేసన్న గారి సంఘంలో వచ్చి ఎంతమంది వచ్చేవాడు? వాళ్ళందరి పేర్లు ఎంత తెలుసా? వాళ్ళందరి పేర్లు ఎంత అనుకున్నారు? వాళ్ళ పేర్లు చెప్పరా? ఏం పేరు చెబుతారు? మాది హోసన్న అండి. మరి నీ పేరు చెప్పరా? మాది హోసన్న. సరే ఈయన సంగతి తీసేసాయి. అంతకుముందు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు? బక్సింగ్ గారు. వాళ్ళ పేర్లు చెప్పరు. మాది బక్సింగ్ గారు అండి, మాది బక్సింగ్ గారు అండి. అరే నీ పేరు చెప్పరా? మాది బక్సింగ్ గారు. ఇంకొకళ్ళు ఉన్నారు, మాది స్టోట్పురంలో సంఘం ఉంది, అక్కడ ఫెలోషిప్ హెడ్ క్వార్టర్ అది. ఆ హెడ్ క్వార్టర్లో డానియల్ గారు అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి కృపాకర్రావు గారు విడిపోయారు. కృపాకర్రావు గారు నిన్నే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. 200 సంఘాలు ఆయన అటు తీసుకున్నాడు. ఇంకా కొన్ని వందల సంఘాలు వెళ్ళకండి జోగారికి ఫెలోషిప్లో. నువ్వెవరు అంటే మాది LEF, మాది ఫెలోషిప్. నీ పేరు చెప్పు. నాకు పేరు లేదు. మరి నీ పేరు ఏం పేరు? మాది LEF. నీ పేరు? హోసన్న. ఇంకొకళ్ళు ఉన్నారు, నీ పేరు? మాది IPC అండి. మాది అపోస్తలులు కానీ సేవకులు కానీ ప్రారంభ దినాలలో ఈ పోకడ పోయిన వాళ్ళు ఉండారా? నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, నా మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తా. అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోద్ది ఇది. చాలా గ్రూపులు ఉన్నాయి నాకు. కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, అటు పోతే రెంటచింతల ఏరియాలు, ఇంకా అటు పోతే అదే గోదావరి, అన్నిట్లో విశాఖపట్నం, అన్నిట్లోకి వెళ్ళిపోద్ది ఇది. అన్నిట్లో పెడతా. నేను చెబుతున్నాను, నీ పేరు చెప్పు, నిన్ను పిలిచిన దేవుడి పేరు చెప్పు. ఆ పేరుతో నువ్వు చేసావంటే ఇంకా నువ్వు ఆ పేరులోనే ఉన్నావు, దేవుని పేరులో లేవు. అందుకే దేవుడు సంఘాలను ప్రోత్సహించడానికి శ్రమలు పంపిస్తున్నాడు. ఈ శ్రమలు వస్తే ఇప్పుడు నేను అంటున్నా, IPC వాళ్ళు రావాల్సిందే, ఫెలోషిప్ వాళ్ళు రావాల్సిందే, బక్సింగ్ వాళ్ళు రావాల్సిందే, హోసన్న వాళ్ళు రావాల్సిందే. ఎక్కడికి రావాలి? ప్రేమించేదను, గట్టిగానండి, అధికముగా ఆరాధింతు. పడదాం. ఆసక్తితో గట్టిగా ప్రేమించేదను. అందరూ అధికము ఆరాధింతు, నా పూర్ణ మనసు ఆరాధింతు. నా పూర్ణ ప్రేమించే, నా పూర్ణ ఆరాధింతు. గట్టిగా నా పూర్ణ ప్రేమించే ఆరాధన, ఆరాధన, గట్టిగా 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 ఆరాధన. బ్రదర్ నడిపింపు మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం అని లోదరస్ వచ్చారు. లోదర మిషన్ వాళ్ళు, ప్రభువా మమ్మల్ని కనికరింపము, యేసు మమ్మల్ని కనికరింపము, ప్రభువా మమ్మల్ని కనికరింపము. నీ ఆరాధన వేరైంది, నా ఆరాధన వేరైంది, ఇంకొకళ్ళ ఆరాధన వేరైంది. ఇన్ని ఆరాధనలో గ్రౌండ్లోకి రావటం కుదిరిద్ది అంటారా? కుదిరిద్దా? కుదరదా? కుదరదు. కుదరదు కాబట్టి ఎవరు ఉండాలి అక్కడ? మోడీ ఉండాలి. అర్థమైన వాళ్ళు 2 చేతుల దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. పాస్టర్ గారు ఏంది నీ బాధ? బీజేపీ పార్టీ అంటారా? నేను బీజేపీ కాదు, నేను అందరిని కలపాలనే పార్టీ. నా పార్టీ ఏంటంటే అందరిని కలపాలి, అందరిని ఒక వేదిక తీసుకురావాలి, అందరిని గ్రౌండ్లోకి తీసుకురావాలి, భేదాలన్నీ పోవాలి. నా ప్రభు భారతదేశంలోనికి దిగి రావాలి. అమెరికాని దీవించిన వాడు మన దేవుడు, ఇజ్రాయేలును కోరుకున్నవాడు మన దేవుడు. కొరియా లాంటి దేశంలో ఒక అనామకుడు, ఒక టీబీ పేషెంట్ ఎక్కడో మురుక్కాల పక్కన ప్రార్థన చేసుకునే ఆయన ద్వారా కొరియాను దీవించిన దేవుడు. ఇన్ని సంఘాలు, ఇన్ని డినామినేషన్లు ఉన్నా మన భారతదేశాన్ని ఇంకా దీవించలేదేంటి? తమిళనాడును చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఈ అంచు కాలంలో దేవుడు తమిళనాడు అలాగ పైకెత్తాడు.
ఎందుకు పైకెత్తారో తెలుసా? అక్కడ దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు. రేయ్, మీరు కనుక ప్రార్థన చేస్తే, మీరు కనుక ఏకీభవిస్తే, మీరు కలిసి వస్తే, నేను తమిళనాడులో ఎలాగ గవర్నమెంట్ను ఫామ్ చేశానో ఇండియాలో నేను ఫామ్ చేయుదును గాక. చంద్రదేవ స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పగట్టిగా. 50 బైబిల్ తీసుకొని సువార్త ప్రకటించున్నాడు. మెరీనా బీచ్లో బస్సుల్లో తిరిగే ఆయన సభాపతి అయిపోయాడు శాసన మండలికి. ఆయన సభాపతిగా ఉంటే ఆమె తల్లి అమ్మమ్మ నాకు తెలియదు 16 గంటలు ప్రార్థన చేసేదంట. 16 గంటలు ప్రార్థన చేసిన ఆమె మనవడో కొడుకో, నేను పూర్తి అడ్రస్ నేను తీసుకోలేకపోయాను. ఆయన ఈరోజు అక్కడికి వచ్చి అలాగ సిలువ వేసుకొని వచ్చి అలాగ బైబిల్ ఓపెన్ చేసి 3 వాక్యాలు చదివి ప్రార్థన చేసుకొని సభా వేదిక మీద అసెంబ్లీలో కూర్చున్నాడంటే, అలాంటిది చూసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఇదే ప్రతి స్టేట్లో రాబోయే 2029లో జరుగునుగాక. అది జరగాలి అంటే మనం కలవాల్సిందే, కలవాలి. కమ్మవాడైన వాడు సంఘం బయటికి రావాలి, రెడ్డైనా బయటికి రావాలి, కాపు అయినా బయటికి రావాలి, యాదవులైనా బయటికి రావాలి, మాలైనా బయటికి రావాలి, మాదిగైనా బయటికి రావాలి. కులాలు కాదు ఇక్కడ ముఖ్యమైనది. సంఘం నా దేవుడిది. సంఘం కోసం నా దేవుడు ప్రాణం పెట్టాడు. సంఘం కోసం వచ్చాడు, సంఘం కోసం రాబోతున్నాడు. సంఘము నీది కాదు, నాది కాదు, ఎవడు బాబు సొమ్ము కాదు. ఇది సంఘము దేవుడిదైనప్పుడు సిద్ధాంతము లేదు, గ్రూపు లేదు, డినామినేషన్ లేదు. దేవుడు భారతదేశాన్ని షేక్ చెయ్యును గాక. అది నేను చూసిన దర్శనం నా ప్రారంభ దినాల్లో. అప్పుడు నాకు పెళ్లి కాల, నేను యవ్వనస్తుని. ఆ దర్శనం చూసిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగి ఇలాగ సువార్త చెబుతున్నా. చాలా వాక్యాలు ఉన్నాయి చెప్పుకోవటానికి, చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవటానికి. అయితే అపోస్తల కార్యాన్ని మీరు చదవండి. అక్కడ జరిగింది ఏంటి? 4వ అధ్యాయంలో జరిగింది ఏంటి? 2వ అధ్యాయంలో జరిగింది ఏంటి? అలాగే ఇప్పుడు ఎందుకు జరగటం లేదు? ఆ రోజున్న పరిశుద్ధాత్ముడు ఈరోజు లేడా? ఆ రోజున్న అభిషేకం ఈరోజు లేదా? ఆ రోజు దేవుడేగా ఈ రోజు ఉంది. ఎందుకు తేడాలు వచ్చినాయి అంటే, ఇంకా మనం కలవలేకపోతున్నాం మేడగదిలో. నన్ను క్షమించండి దయచేసి. ఈ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా. నేను ఎవరిని విమర్శించట్లేదు. మన వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు, చాలా సంఘాలు కూల్చేస్తున్నారు. పాస్టర్ బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తానికి భయంగా ఉంది. వాక్యం చెప్పలేకపోతున్నాడు. ఈరోజు ఇక్కడ వేసిన వేదిక కొన్ని స్థలాల్లో మనం వేయలేము. ఇక్కడ పెట్టిన బాక్సులు కొన్ని స్థలాల్లో మనం పెట్టలేము. ఇక్కడ చేసిన సువార్త ఇంకొన్ని స్థలాల్లో చేయలేము. అంటే అర్థం ఏంటంటే, అక్కడికి వెళ్ళగలిగిన సత్తా మన దగ్గర ఇంకా దేవుడేవలా ఇస్తే తోమా వచ్చి ఫస్ట్ బ్రాహ్మణులను ఎట్ట మార్చాడో అలాంటి తొలి ఉజ్జీవము దేవుడు ఇచ్చునుగాక. ఆపకుండా చేతులు ఊపుతూ దేవుని స్తోత్రాలు చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి నేను మీకు ఇంకొక విషయం, చాలా విషయాలను రాసుకుని వచ్చాను, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం త్వరగా తీయండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో హామానుకు వంగనటువంటి మొర్దెకై ఒకడున్నాడు అక్కడ. అందరూ చెప్పండి, హామానుకు వంగనటువంటి మొర్దెకై ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మీరు చదివి సహాయం చేస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించి మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఎన్ని సంస్థానాలకు రాజు ఆయన? 127 సంస్థానాలకు సంబంధించినటువంటి వాళ్ళలో ప్రధాని ఎవరంటే ఈయన హామానే. హిందూ దేశం నుంచి అక్కడ వరకు కృషి దేశం దాకా దాదాపుగా 127 సంస్థానాల్లో ఈయన ప్రధానమంత్రి అయితే, ఈ మంత్రికి అందరూ లొంగినప్పుడు ఒక్కడు లొంగలేదే. ఇతరులో ఉన్న స్పిరిట్ ఏ స్పిరిట్ అని చెప్పాలి నేను. ఒకవేళ నేను ఈ స్పిరిట్ను నాలో ఉంది అంటే మీరు నన్ను ఎగతాళి చేస్తారు. ఈ స్పిరిట్ నీలోకి వచ్చిందంటే మీరు నన్ను ఎగతాళి చేస్తారు. ఒక మాట చెబుతున్నా, ఈ స్పిరిట్ ఒక్కరిలో అన్న వచ్చును గాక. వస్తే ఏమైతే తెలుసా? ఆ ఒక్క వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉంది సంఘం. ఆ ఒక్క వ్యక్తిని చంపడానికి రెడీగా ఉంది దేశం. వెంటనే శాసనాన్ని మార్చాలనుకున్నాడు, శాసనాన్ని మార్చేశాడు. శాసనం ఎప్పుడైతే మారిపోయిందో ఆయన వెంటనే ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ చక్కటి నిర్ణయం ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా
4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతా తెలియగానే మొర్దెకై జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని ఆ. గోనె పట్టలు వేసుకొని ఆ. బూడిద పోసుకొని బట్టలు చింపి అర్థం చేసుకో, బట్టలు చింపి గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి. ఎక్కడికండి? చర్చిగా పట్టణం మధ్యలోకా? పట్టణము మధ్యకు. అప్పుడు మనం ఏమనాలి? నీకు ప్రార్థన నడిపింపు వస్తే నువ్వు వెళ్ళి అక్కడ పక్కన కూర్చొని ప్రార్థన చేసుకోవా? ఎవడొద్దన్నాడు? నీ ఇంట్లో కలిసి ప్రార్థన, గదిలో కలిసి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయడానికి స్థలం లేదా? ప్లేస్ లేదా? ఆయన ప్రభు ఏం చెప్పాడు? ప్రార్థన చేసే స్థలం ఏదని చెప్పాడు? ఎక్కడ చేయాలి ప్రార్థన? నువ్వేంది పట్టణంలో పరిగెత్తుతున్నా? అది కూడా ఎక్కడ? మళ్ళీ రాజవీధిలోకి. రాజవీధిలో ఆల్రెడీ ఒక ఆజ్ఞ ఉంది. ఎవడు గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఏడ్చుకుంటూ రాకూడదు. అది రాజు శాసనానికి, రాజ్యరకానికి చాలా దేశద్రోహమైన పెద్ద కేసు అది. అలాంటి పరిస్థితుల్లో ఆయన పరిగెత్తుకుంటా పట్టణం మధ్యలోకి వస్తే ఈ వార్త తెలిసిన ఎస్టారు గుండెలు బాదుకొని, ఓరే నాయనో పంపుల ముట్టిని నాయన, ఈయనేంట్రా బాబు ఈ పని చేశాడు, ఎందుకు వచ్చాడు, ఏంటి, తొందరగా వెళ్ళి కనుక్కోండి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఇలా జరగబోతుందమ్మా, నువ్వేం కంగారు పడుతున్నానా, నేనున్నానా, నేను చూసుకుంటానా, ముందు ఈ బట్టలు వేసుకున్నానా అందే. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ బట్టలు తిరిగి తీసుకుని వెళ్ళి ఎస్టర్కి ఇచ్చేసేయండి, నాకు ఆ వస్త్రం అక్కర్లేదు. నేను చెబుతున్నాను, ఇప్పుడు ఈయన కట్టిన వస్త్రం ఏందో తెలుసా? ఉపవాస ప్రార్థన. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఏమండి, ఏ చర్చిలో మలసపడ్డాడు? ఏ సంఘములోంచి వచ్చాడు ఈ అబ్బాయి? ఏ సంఘానికి సంబంధించిన వాడినా? ఎలా వచ్చాడండి ఈయన? ఎలా వచ్చాడు చెప్పమంటావా? నెహెమ్యా ఎలాగొచ్చాడో ఈయన అలాగే వచ్చాడు. నెహెమ్యాకి ఎవరు వెనకలేరు, దానియేలుకి ఎవరు వెనకలేరు. ఇర్మియా గ్రంథం చదివిన తర్వాత దానియేలు ఎలాగైతే ఉపవాసాల్లో కూర్చున్నాడో, నెహెమ్యా ఎప్పుడైతే యెరూషలేము గురించి విన్న తర్వాత ఉపవాసంలో కూర్చున్నాడో, సేమానే అదే 127 సంవత్సరాల్లో యూదులందరూ చేస్తారా? భారతదేశంలో ఉన్న స్టేట్లో ఉన్న క్రైస్తవ సంఘాలకు మూడిందిరా. అటు చూస్తే ముస్లింలు ఊచకోతకు వస్తున్నారు, ఇటు చూస్తే క్రైస్తవ సంఘాలను ఊచకోతకు వస్తున్నారు, చర్చిలు తీసేయమంటున్నారు. ఏమండి, ప్రపంచ చరిత్రలో ముస్లిమ్స్ ఫెయిల్ అయిన సంఘటన ఎక్కడైనా ఉందా? కానీ నిన్న బక్రీద్ రోజు వాళ్ళు మేము ఈ మాంసాన్ని ముట్టం అని యావత్కీవంగా ఇండియా మొత్తం ఒక శపథం చేసిందంటే అర్థమైందో తెలుసా? వాళ్ళని కూడా భయపెట్టించింది ప్రభుత్వం. వాళ్ళే భయపడిపోతే మన వాళ్ళు ఎట్టేటోళ్ళు ఆనందం. ఇప్పుడు భోజనం చేసే టైం కాదులే కానీ నాన్న, నేను వెళ్తున్నా, భోజనం కూడా నేను పరిగెత్తా. కారణం ఏం తెలుసా? ఓ పక్క నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు. నాకు భోజనం ముఖ్యమా, నా ప్రాణం ముఖ్యమా? వాళ్ళే లొంగారంటే క్రైస్తవుల లొంగ తీయటానికి నెక్స్ట్ ప్లేస్ క్రైస్తవులే. ఇప్పుడు వచ్చిందండి కరెక్ట్ టైం మనకి. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ముగించబోతున్నాను. అందరూ ఒకసారి 2 చేతుల పైకి ఎత్తండి. ఒకసారి అందరు నాతో పాటు చెప్పండి, దేవా తమిళనాడులో చేసిందే, దేవా మద్రాసులో చేసిందే, ప్రభువా యావత్ భారతదేశంలో జరగాలయ్యా. అదే ప్రార్థన, ఇది అవసరం. ఇది ప్రార్థనలు చేయండి, కలవండి, ఏకీభవించండి, నడుములు బిగించుకోండి, ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోండి, వెళ్ళండి. బట్టలు పంపినా వెనక్కి రిటర్న్ పంపించేసాడు. రిటర్న్ పంపించిన తర్వాత జరిగిన మహాద్భుతం ఏందో తెలుసా? ఇదంతా మీకు తెలిసిన మాటే, మొత్తం నేను చెప్పదలుచుకోలేదు. ఆఖరిగా 2 మాటలు నేను చెప్తున్నాను. 8వ అధ్యాయం 2వ వచనం. ఎవడైతే కుట్ర పొందాడో వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాడు చచ్చిపోయాడు, వాడిని గురి తీశాడు. బైబుల్ ఏముందంటే, వాడిని ఉరిదీసిన తర్వాత రాజ్య ఆగ్రహమును తగ్గించుకున్నాడు. చూసారండి, రాజుకి ఎప్పుడు అది అలాగ అయిపోయిందంటే అతన్ని ఉరిదీసిన తర్వాత. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెబుతున్నాను, మన దేవుడు, మన ప్రజలు, మన దేశం దీవించబడే అంతవరకు మన ప్రార్థన ఆగకుండా ఉండును గాక.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 8వ అధ్యాయం మొదటి వచనం, 8వ అధ్యాయము 2వ వచనం చదువు. రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు ఇంటి మీద ఎవరు అధికారి అయ్యారు? ఎవరు గోని పట్ట కట్టారో ఆయన అయ్యాడు. ఎవరు బూడిద పోసుకున్నాడో ఆయన అయ్యాడు. ఎవరి చేతికి ఉంగరం వచ్చింది? ఎవరు వీధుల్లోకి వచ్చి ఏడ్చి రోదన చేశారో వాళ్ళకు వచ్చింది ఉంగరం. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత ఆఖరిగా ఇంకొక మాట చదువుతున్నాను. 8వ అధ్యాయం 15 వచ్చిన చదవండి తొందరగా. 8వ అధ్యాయం 15 వచ్చిన చదవండి. అప్పుడు మొర్దెకై ఊదా రంగును తెలుపు వర్ణము గల వస్త్రము రాజవస్త్రమును, ఊదా రంగును తెలుపు వర్ణము కలిగిన రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, బంగారపు పెద్ద కిరీటమును, మరి చదువు బంగారపు పెద్ద కిరీటమును, ఇంకొకసారి చదువు బంగారపు పెద్ద కిరీటమును. పెద్ద అని ఎందుకు చెప్పాలా? బంగారు కిరీటం సరిపోదు. పెద్ద గొలుసు, పెద్ద ఉంగరం, పెద్ద కడియాలు, పెద్ద కిరీటం ఎవరికి పెట్టాడు? మొర్దెకై. ఎవరు ప్రార్థన చేశారో వాని కిరీటం వచ్చింది. ఎవరు వస్త్రాలు ఇచ్చినా తొడుక్కోలేదో అతనికి రాజవస్త్రం దొరికింది. ఆఖరి మాట చెబుతా, అతడు రాజు సముఖములో నుండి ఆ వస్త్రం ధరించిన వాడుగా, ఆ కిరీటం పెట్టుకున్న వాడుగా అలాగ బయటికి నడుస్తూ వస్తుంటే శోషణ కోట అతనిని చూసి సంతోషించను. చెప్పండి, ఎవరిని చూసి సంతోషించింది? చెప్పండి, ఎవరిని చూసి సంతోషించింది? ఎస్తేరు ఈయన చేసిన పనికి ఎస్తేరు ఏం చేసింది? ఓ బాబు కొంపలు ముట్టాను ఆయన, అయ్యా నా మాటిని రాబాక నాయన, ఈ బట్టలు కట్టుకో లేకపోతే నేను చంపేస్తాడు రాజు అంది. మరి ఈయనేం చేశాడు? నీ మాట నేనెందుకు నాకు తిక్కలదానే, ఇదిగో తీసుకెళ్ళిపో అన్నాడు. ఈ వస్త్రం అటు వెళ్ళిపోయింది. ఏ వస్త్రం వచ్చింది? రాజవస్త్రం వచ్చింది. ఏ ఉంగరం వచ్చింది? హామాన్ చేతిలో ఉండాల్సింది ఈయనకు వచ్చేసింది. ఏ కిరీటం వచ్చింది? పెద్ద కిరీటం వచ్చింది. అతడు రాజు సముఖంలోంచి బయలుదేరినప్పుడు, ఇదిగో ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకో. ఈ మీటింగ్స్లో దేవుడు నీకిస్తున్న ఒక చక్కటి మాట గుండెల్లో దాచిపెట్టుకో. ఎస్తేరు రాణిగా అయినప్పుడు కూడా అంతమందికి సంతోషం రాలా. ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయటికి వెళ్తుంటే శోషణ కోటంతా సంతోషించింది. శోషణ కోటంతా సంతోషించింది. ఒక ప్రార్థనాపరుడు బయలుదేరితే పట్టణము సంతోషించునుగాక. ఒక ప్రార్థించే సంఘం బయలుదేరితే పట్టణము సంతోషించునుగాక. ఒక ప్రార్థించే సేవకుడు బయలుదేరితే సంఘము సంతోషించునుగాక.